ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మరోసారి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. గులాబీ బాస్ కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా కవిత ఎపిసోడ్, కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావడంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మరోసారి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. గులాబీ బాస్ కేసీఆర్ తో మరోసారి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా కవిత ఎపిసోడ్, కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావడంపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. బ్యూరో చీఫ్ రాజిరెడ్డి చెప్పండి, మరి ఈ రోజు భేటీ జరుగుతుంది, మళ్ళీ కవిత ఎపిసోడ్, అలాగే ఇటు కాళేశ్వరం కమిషన్ మీద చర్చ జరుగుతుంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయి మన దగ్గర? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్లో కవిత చేసినటువంటి కామెంట్స్ పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ రకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా కవితను గాడిలో పెట్టాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత కూడా కరాఖండిగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతేకాకుండా ఏ కొత్త పార్టీ కూడా పెట్టను, బీఆర్ఎస్లోనే ఉంటాను, మా నేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అని కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. కాబట్టి ఇక కవితను మరి పార్టీ లైన్లోకి ఏ రకంగా మార్చాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే బీఆర్ఎస్ను మళ్ళీ బలోపేతం చేయడము, పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లడం, ఈ అంశాలపైన చర్చించడంతో పాటు ఇక ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ యొక్క నేపథ్యంలో జూన్ 5వ తేదీన కేసీఆర్ను విచారణకు రావాల్సిందిగా చెప్పారు ఇప్పటికే కేసీఆర్ కూడా విచారణకు వెళ్తామని కూడా స్పష్టం చేశారు. విచారణకు వెళ్ళడమేతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉనగొరిన లాభం గురించి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఏ రకంగా నీటి వసతు తెలంగాణలో పెరిగింది, అంతేకాకుండా తెలంగాణలో ఏ రకంగా ధాన్యం పంట పెరిగింది, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ఉంటాయి, తర్వాత చాలా రిజర్వాయర్లు ఉంటాయి. 3 బ్యారేజీలలో మేడిగడ్డ బ్యారేజ్ అనేది కేవలం కుంగుపాటుకు గురైంది. దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు, అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మేడిగడ్డ తప్పిదము కేసీఆర్ తప్పిదమే, కేసీఆర్ ఇంజనీర్ అయిందని కూడా విమర్శలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు మేడిగడ్డ ప్రాజెక్టే అద్భుతమైనది కూడా కేసీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఇది 3 బ్యారేజీలలో చిన్నపాటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని అటు అధికార కాంగ్రెస్ పైన బీజేపీ పైన విమర్శలు జల్లు కురిపించారు. ఇప్పుడు ఏకంగా కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వెళ్ళి
కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగోరిన లాభం గురించి, రైతులు ఏ రకంగా లాభం చేకూరింది, రైతులకు ఏ రకంగా నీళ్లు అందినాయి, అసలు ఈ యొక్క దేశంలోనే అత్యంతమైనటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఏకంగా కమిషన్ ఎదుటకు వెళ్ళి విచారణకు వెళ్ళి కేసీఆర్ చెప్పాలని చూస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులను ఇప్పటికే విచారణ చేశారు. విచారణ చేసినటువంటి విచారణకు హాజరైనటువంటి అంత అధికారులు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే విధానపరమైన నిర్ణయం తీసుకుందో ఆ విధానపరమైన నిర్ణయం కిందనే మేము పనిచేశామని చెప్పారు. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ టర్మ్లో జరిగింది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి పూర్తిగా కేసీఆర్ వివరణ ఇచ్చే అవకాశాలు కనబడతాయి. అంతేకాకుండా 6వ తేదీన అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును కూడా విచారణకు రావాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో నోటీసులు కూడా ఇచ్చారు. 6వ తేదీన 5వ తేదీన కేసీఆర్ ఏం చెప్పాలి, ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనే అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. 6వ తేదీన హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పాలి, ఏ రకంగా వివరించాలనేది కూడా హరీష్ రావు కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగిన తెలుస్తుంది. 5వ తేదీన కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, 6వ తేదీన హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది ఇద్దరి మధ్య. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలు కూడా కీలకంగా వివరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కాబట్టి అసలు బీఆర్ఎస్ సర్కార్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి ప్రయోజనం ఏంటి, లబ్ధి ఏంటి, అంతేకాకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ పాత్ర ఏంటి, అసలు ఎంత కుంగింది, ఏమైంది, ఇవన్నీ కూడా కాళేశ్వరం కమిషన్కు ఒక వివరణ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ అంశంపైనే చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రీనా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.